మునక్కాయ కర్రీని ఇలా గ్రేవీగా కుక్కర్లో ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా కుక్కర్ని పెట్టి అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని 4 లవంగాలు, 2 దాల్చిన చెక్క, ఒక యాలుకని వేసి వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని, 2 పచ్చిమిర్చిని, కొంచెం కరివేపాకుని, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇక ఉల్లిపాయలు వేగిన తర్వాత 6 పెద్ద సైజు టమాటాని ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. పసుపు, అలాగే ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. టమాటా ముక్కలు బాగా మెత్తబడిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇవి ఉడికేలోపు మనం కొబ్బరి మసాలా కూడా వేసేసుకున్నాము. ఇక టమాటా అయితే ఉడికిపోయింది. ఇందులో మునక్కాయల్ని, ధనియా పౌడర్‌ని, అలాగే గరం మసాలా, 2 స్పూన్ల కారం వేసుకొని పొడులన్నీ కలిసే విధంగా ఒక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం కొబ్బరి మసాలాని అందులో వేసేసుకోవాలి. అలాగే ఒక టీ గ్లాస్ వాటర్‌ని కూడా వేసేసుకొని కుక్కర్ అయితే విజిల్‌కి పెట్టుకోవాలి. 5 విజిల్స్ వస్తే చాలు, మన కర్రీ మంచి గ్రేవీగా అయితే రెడీ అయిపోతుంది. చూడండి, రెడీ అయిపోయింది. ఇక లాగించేయటమే. నేనైతే తినేస్తున్నాను. కర్రీ అద్దిరిపోయింది.